హాయ్ వెల్కమ్ టు ద ఫైర్ బ్రాండ్ టీవీ. ఈరోజు యాక్చువల్గా మెగాస్టార్ చిరంజీవి అండ్ పవర్ స్టార్ కమ్ ఉప ముఖ్యమంత్రి కమ్ మినిస్టర్ ఫర్ పంచాయత్ రాజ్ విత్ ఆల్ దిస్ హైలీ పవర్డ్ గ్లామర్ ఉన్న పవన్ స్టార్ అండ్ నాగబాబు ఓకే ఫాలోడ్ బై ఈజ్ వన్ ఆఫ్ ది బ్రదర్. కాపులు యొక్క పరువుని నిలబెట్టండి దయచేసి యాజ్ అ కాపుగా ఎందుకు చెప్తున్నానంటే యూఆర్ ఇన్ ద జంక్షన్ ఆఫ్ పవర్ షేరింగ్లో ఉన్నారు యాక్చువల్గా. సో కాపులు మిమ్మల్ని అందరినీ నమ్మి కాపులతో పాటు మిగతా క్యాస్టులను ఎస్టీలను కూడా పవన్ కళ్యాణ్ అభిమానించేవాడు చాలా కాలంగా అతను ట్రై చేస్తారు కాబట్టి ఈసారి బంపర్ మెజారిటీ ఇవ్వాలని చెప్పి అన్ని సీట్లు గెలిపించి పవన్ కళ్యాణ్ దానం చేసిన బీజేపీని కూడా 9 సీట్లు గెలిపించిన అంత మనం చూస్తున్నాం. యాక్చువల్గా ఇక్కడ ఎందుకు ఈ వీడియో చెప్తున్నామంటే యాక్చువల్గా యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్. మీరందరూ కూడా ఇటు మోడీ గారు వచ్చి చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ని అతను కూడా వాడుకుని మిగతా స్టేట్లు కూడా పనిచేసేటట్టుగా సౌత్లో బాగా వేయాలి. ప్లస్ ఏమో సనాతన ధర్మంలో ఎస్టాబ్లిష్ అయ్యాడు కాబట్టి ఫర్గా ఎవరు పవన్ కళ్యాణ్ మిగతా స్టేట్లు కూడా పంపించాలని చెప్పేసి ఉద్దేశంతో అన్నీ మంచిగానే జరుగుతుంది. తను కూడా వాళ్ళ యొక్క మాటను జవదాటు బికాజ్ దే ఆర్ సెంట్రల్ గవర్నమెంట్, ప్రైమ్ మినిస్టర్ అమిత్ షా, బిగ్ ఆర్ఎస్ఎస్ నాల్ బిగ్ పీపుల్ కాబట్టి. సో మాట్లాడేది మటుకు ఆచితూచి ఎందుకు మాట్లాడాలంటే ఐ కెన్ టాక్ లెస్ అండ్ వర్క్ మోర్ అంటారు యాక్చువల్గాను. అటువంటి పద్ధతిలో ఎందుకు ఉండాలంటే అప్పుడప్పుడు మాట్లాడేదే మటుకు యూ మస్ట్ వెరీ చూసి మాట్లాడే ప్రతి అక్షరం కూడా మళ్ళీ ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. ఎవరైనా పొజిషన్ కాబట్టి మంచి పొజిషన్లో ఉంటాడు కాబట్టి ప్లస్ గ్లామరస్ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి ప్రతిసారి ఇతనికి ఏం తెలియదు, ఇతని యొక్క అజ్ఞానానికి పరాకాష్ట ఆ టైప్లో అనేవాళ్ళు ఎక్కువ మంది ఎందుకుంటారంటే ఎక్కడో అక్కడ యు ఆర్ మేకింగ్ ఎ మిస్టేక్. దట్ ఈస్ హ్యాపెనింగ్ సిన్స్ లాస్ట్ 10 years. దట్ ఈస్ బికాస్ ఆఫ్ లెస్ ఎడ్యుకేషన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎడ్యుకేషన్ అంటే ఒక 4-5 ఇంగ్లీష్ బుక్లు మాట్లాడేసి కొంచెం బాగా నేర్చుకున్నది ఒకటే కాదు కదా. అది యాక్చువల్గా దట్ ఈస్ ఓన్లీ లాంగ్వేజ్ ఈజ్ జస్ట్ ఎ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ కి వాడుకునేది తప్పితే అది కాదు. నాలెడ్జ్ ఇస్ పవర్ అండ్ ఆల్సో లెర్నింగ్ ఈజ్ సూపర్ పవర్. లెర్నింగ్ అంటే ఏంటి? పొలిటికల్ థింకింగ్ నేర్చుకోవాలి. నేను చాలా కాలం చెప్తున్నాను, అపార్థం చేసుకుంటూ మా ఓన్ ఛానల్ మీదే స్ట్రైకింగ్ వేయండి, ఇది మాకు ఇష్టం లేదని చెప్పేసి చేసిన రోజులు కూడా ఉన్నాయి. బిఫోర్ యూ పీపుల్ మీరు గెలిచే ముందు అందుకు ముందు అవి చేసిన పర్లేదు. ఐ డోంట్ మైండ్, ఐ వాంట్ టు అడ్వైజ్. ఇలా చేయడం వల్ల ఏంటి? ఐ డోంట్ గెట్ ఎనీథింగ్, ఓన్లీ యూ విల్ గెట్ ఇట్. ఎందుకంటే కాపులు చాలా కాలం నుంచి వెయిట్ చేస్తుంది ఏంటి? వాళ్ళకున్న పర్సంటేజ్ ఆఫ్ జనాభా పెడితే వాళ్ళే చీఫ్ మినిస్టర్ అవ్వాలి. వాళ్ళు ఆల్రెడీ మినిస్ట్రీలో ఉండాలి, సెంట్రల్ గవర్నమెంట్ ఉండాలి. ఎందుకు ఉండలేదు? ఒకటి ఐకమత్యం లేకపోవడం వల్ల, రెండవది వచ్చి ఫైనాన్షియల్గా చితికిపోయారు పెద్ద ఫ్యామిలీస్ అనేది. సో కొంతమందే మిగిలేరు. ఇప్పుడు మళ్ళీ ఇంకో జనరేషన్లో ఇప్పుడు పెరుగుతున్నారు అనమాట. థ్యాంక్స్ టు ద సొసైటీ, థ్యాంక్స్ టు ద న్యూ జనరేషన్ యాక్చువల్గా. సో ఈ సందర్భంలో చిరంజీవి గారు స్టెప్ వేసినా, ఇటు నాగబాబు స్టెప్ వేసినా, పవన్ కళ్యాణ్ పట్టుకునే వేయాలి ఇప్పుడు. బికాజ్ ఈజ్ ఇన్ ద పవర్ సీట్. వీళ్ళందరినీ ఉపయోగించి వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? చిరంజీవి అనే మెగా ట్రీ ద్వారానే వచ్చారు కాబట్టి ఇతను కూడా పక్కన పట్టుకెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్లో పెట్టుకుందామా లేదా మన పక్కన కూర్చోబెట్టుకుందాం అనే ధోరణిలో ఎవరున్నారు అక్కడ ప్రైమ్ మినిస్టర్గా పిలుస్తారు. ఇదే సందర్భంలో ఆ మీటింగ్కి ఈ మీటింగ్ చిరంజీవి వెళ్ళి అక్కడక్కడ ఎమాచరీష్గా మాట్లాడతాడు. ప్రజారాజ్యం ఈజ్ నథింగ్ బట్ అందులో పుట్టిందే జనసేన. నిజమైతే ఉండొచ్చు, కానీ ఈ విషయం తెలిస్తే పవన్ కళ్యాణ్ లైఫ్లో గెలవడం. ఎందుకంటే ప్రజారాజ్యం మీద అభిప్రాయం పోయింది. ప్రజారాజ్యం మీద ఎటువంటి అభిప్రాయం పోయిందంటే మీకు ఇతను ఉంటే వాళ్ళ తమ్ముడు కూడా దెబ్బతింటాడు, అతనిలాగే పార్టీ కలిపేస్తాడు అనేది ఒక గట్టి అపనమ్మకం ఉంది వీళ్ళ మీద, చిరంజీవి మీద. అంచేత మాట్లాడేది ప్రతి మాట కూడా మీరు అందరూ కూడా అనుకుని మాట్లాడాలి. సినిమా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు పాలిటిక్స్ మాట్లాడకండి దయచేసి. ఇదేనా సవ్యంగా చెప్పుకుంటాను, ఎందుకంటే ఏం చేయలేం కాబట్టి త్రూ సోషల్ మీడియాలో మా వీడియో ద్వారానే చెప్పొచ్చు. మీ ఇంటికి వచ్చి తలుపు కొట్టి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ప్లస్ ఐ డోంట్ డూ దట్. అటువంటి తల వచ్చి చేసే పనులు చేయను, వీడియో ద్వారానే చెప్తాను. ఎవరింటికి వెళ్ళిపోయి ఒక ప్రైమ్ మినిస్టర్ గారిని కలవడానికి వెళ్తున్నాను, అది వేరే వీడియో చెప్తాను. బికాజ్ మై కంట్రీ ఇండియా టైం క్యాప్సుల్ అని ఒక 75 గంటల డాక్యుఫీచర్ చేయాలని దానికి పెడతాను. డబ్బు కోసం కాదు, మళ్ళీ ఫర్ హిస్ బ్లెస్సింగ్స్. అది వేరే వీడియోలో చెప్తాను యాక్చువల్గాను. సో అందుకు తప్పితే అంతకుముందు నేను కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా అంబటి పటేల్ అందరూ కలిశాను. ఒక 10 years బ్యాక్ వాడు ఆఫీస్ కూడా ఓపెన్ చేస్తాను. సో ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. నేను పోయేలోగా అది చేస్తే అది హిస్టరీలో ఉండిపోతుంది.
ప్రతి స్టేట్ గురించి స్టేట్ అవతరించిన టైం నుంచి ఇప్పుడు బాడీ ఓవర్ వరకు, అదేవిధంగా ఇండస్ వ్యాలీ నుంచి మోడీ గారి వరకు. ఒకప్పుడు ఒక పుస్తకం రాశారు, ఇండస్ వ్యాలీ టు ఇందిరాగాంధీ అని, ప్రొఫెసర్ కృష్ణస్వామి. ఆ ప్రొఫెసర్ కృష్ణస్వామి గారి యొక్క శిష్యుడే డాక్టర్ నిర్మల్, నాకు ప్రొఫెసర్ మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్. ఆయన అన్న అడిగారు నన్ను, దేశానికి ఉపయోగించి ఒక మంచి చేయి సినిమా డైరెక్టర్ అయ్యాయి కాబట్టి అంటే, అప్పుడు నాకు అంత కెపాసిటీ లేదండి, నేను ఒక పొజిషన్కి వెళ్ళిన తర్వాత చేస్తానని అనుకుంటా. ఇది ఎందుకు చెప్పానంటే, ఈ సందర్భంలో మోడీ గారిని కలవాలని అనుకున్నాను యాక్చువల్గా. అందుకు చెప్తే మిగతా వాళ్ళందరింటికి వెళ్ళి తలుపు కొట్టి మాట్లాడేంత అవసరం లేదు నాకు, అంత దురాశ కూడా లేదు. నేను ఎవరికైనా చేయాలనుకుంటే, హెల్ప్ చేయాలనుకుంటే నేను వాళ్ళకి ఒక లెటర్ కానీ ఒక ఫోన్లో కానీ వాళ్ళ సెక్రటరీతో మాట్లాడతాను యాక్చువల్గా. సాధ్యం తప్పితే వాళ్ళతో వెళ్ళి నేను ఏదో పని కోసం వచ్చాడు అనిపించుకుని అది చెయ్యింది నేను యాక్చువల్గా. ఐ డోంట్ లైక్ దట్ యాక్చువల్గా. ఎక్కడే కాదు, రాజశేఖర రెడ్డి గారు కూడా ఆయన పిలిచారు కాబట్టి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ద్వారా పిలిచారు. అప్పుడు నేను మెడ్రాస్ చెక్కి వచ్చి ఆఫీస్ ఓపెన్ చేశాను 2004లో. అప్పుడు ఈ ఆస్క్ మీ టు డూ ప్రమోషన్ టు హిమ్. అప్పుడు అదరగొట్టాం, తర్వాత ఆయన గెలిచారు కూడా. సో అది అఫీషియల్గానే నాకు ఐఎన్పిఆర్ ద్వారానే దే పెయిడ్ మీ. ఐ డోంట్ గో ఫర్ ఎ స్కామ్స్. నేను ఎందుకు చెప్తానంటే, ప్రజలకు బాగుపడే పనులు చేయటం వల్ల మీరు రికగ్నైజ్ అవుతారు. ఏదో కాంప్రమైజ్ అయిపోయారు కూడా మీరు. ఇప్పుడు ఇతను వాళ్ళు అడగకముందే మన పవన్ కళ్యాణ్ కూటమి ఇంకో 10-15 సంవత్సరాలు ఉంటామంటే, రేపేం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో మనం ఏడుస్తుంటే, ఇంకొక 15 సంవత్సరాలు మీ కూటమితోటే కలిసి ఉంటారంటే యూ వాంటెడ్ యువర్ ఓన్లీ యువర్ పొజిషన్. ఇలా ఉండటం వల్ల గెలుస్తామని చెప్పి అది జరగదు. అది దట్ విల్ నాట్ హ్యాపెన్ మిస్టర్ పవన్ కళ్యాణ్. సో అదేంటి బ్లాబరింగ్ కింద వస్తుంది. జస్ట్ కీప్ క్వైట్. వాళ్ళు ఏమో అంటలేదే, వాళ్ళు ఎవరు అంటలేదు. అదేవిధంగా మీకు ఆ యొక్క ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తీసుకొని కొన్ని ఉన్నాయి, వాళ్ళు చెప్పేయకూడదు. అదేవిధంగా చిరంజీవి గారు ఇప్పుడు ఈ ప్రొడ్యూసర్లు నాతో సినిమా తీస్తారు, ఈ ప్రొడ్యూసర్ నాతో సినిమా తీస్తారు, ఈ ప్రొడ్యూసర్ నాతో సినిమా 4 సార్లు చెప్పవలసిన చిన్న నటుడు కాదు ఆయన, చిన్న స్టార్ కాదు. వాళ్ళు చెప్పుకోవాలి 100 సార్లు. మొన్న అయితే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఇటువంటివన్నీ ఇట్ ఈస్ నాట్ గివింగ్ ఎ గుడ్ ఇంప్రెషన్ ఓవరాల్. నేను డైరెక్ట్గా చెప్పగలను కాబట్టి మీరు నన్ను నిష్ఠురంగా అనుకున్నా కూడా ఎందుకు చెప్తానంటే, ఇట్ ఈస్ ఫర్ యువర్ గుడ్, బికాజ్ యువర్ మై కమ్యూనిటీ. ఎవరి కమ్యూనిటీ వాళ్ళు చేసుకునే రోజులు వచ్చినాయి. అండ్ అట్ ద సేమ్ టైం మిగతా కమ్యూనిటీలో కూడా బిలో పవర్టీ లైన్, పేదరికపు రేఖని కింద ఉన్న వాళ్ళందరికీ హెల్ప్ చేయాలి. డబ్బులు ఉన్న వాళ్ళకి మీరు చేయకపోయినా గటాన్ అయిపోతారు యాక్చువల్గా. ఇది నా యొక్క అభిమతం. దీన్ని కాపాడుతూ ముందుకు వెళ్తూ, మాట్లాడే ముందు 10 సార్లు ఆలోచించి ప్లీజ్ లెర్న్. లెర్నింగ్ ఈజ్ ఎ సూపర్ పవర్, నాలెడ్జ్ ఈజ్ జస్ట్ ఏ పవర్. ఈ రెండింటికి మనం జోడించవలసింది గ్రేటర్ దెన్ 2 things ఆర్ ఇమాజినేషన్. దట్ ఈస్ వాట్ ఐ టీచ్ ఇన్ మై Geetha Krishna Film School. Thank you. All film lovers, here comes Geetha Krishna International Film School. Living abroad and want to study film? We offer online courses for Telugu speakers. Learn acting, directing, screenplay, voiceover, ad films and more with our Geetha Krishna International Film School. Learn from hit movies like Sankirtana, Kokila and Kichurallu. Start your film career from anywhere in the world. Enroll now and start your global film journey.